ఇప్పటివరకు వార్తలోని అంశాలను మనం పరిశీలించడం. ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్లో పాల్గొనడానికి మనతో పాటు పేరేస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం అండి. ఫస్ట్ శ్రీనివాస్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తుందా? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తానికి అనేక ఫలాలు అందాయి నాడు. కాకపోతే ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరాన్ని పడావు పెట్టి ఎట్లా చోద్యం చూస్తుందో కాంగ్రెస్ సర్కార్ మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ అంశం చెప్పుకోవడానికి ప్రధానంగా నేటికి 7 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భం సంబంధించి ఒక్కసారి నెమరేసుకుంటున్నటువంటి అంశం. మనం ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలుపెట్టిన సందర్భం టైం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలనే మెయిన్ లైను. సో ఆ రోజు ఉద్యమము జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ గారు ఈ తెలంగాణ భూమిని మొత్తం పచ్చగా చేయాలంటే, రైతునే రాజు చేయాలంటే ఏం చేయాలి అనే ఆలోచన అప్పటి నుంచే మొదలైంది. 15 ఏళ్ళ నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇమీడియట్లీగా మనకు కావాల్సిన నీళ్లు, అందుగురించే కేసీఆర్ గారు ఒక లైన్ చెప్పేవాడు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం స్పీచ్లలో, మడిమ అడ్డం పెడితే మడి నిండాలి, అంటే మడిమే తొక్కితే చాలు మడి నిండిపోవాలని, అంటే అంత అద్భుతంగా నీళ్లు రావాలనే ఆలోచనతోని ఆ రోజు నుంచే కేసీఆర్ గారు మాట్లాడేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మహోత్తరమైన ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నుంచి దాదాపు లక్షలాది ఎకరాలకు నీళ్లు తీసుకురావడం ఒక లక్ష్యంతో కాళేశ్వరం మొదలుపెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా కాళేశ్వరం అంటే ఆ ప్రాంతం వాడిని నేను. ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏది అంబేద్కర్ సృజనా స్రవంతి పేరు మీద ప్రాణహిత చేవేళ్ళు అని పెట్టింది. ఆడ తట్టడి మట్టి తీయలేదు, ఓ గుంత తవ్వలేదు. కానీ ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధం లేకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేకు, వాళ్ళకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించింది దాదాపు 6,500 కోట్లు ఖర్చు పెట్టి బొందలు తీసి వదిలిపెట్టింది. నేను ఎందుకు చెప్తున్నంటే తుమ్మిడిఎట్టు కాడ ఒప్పుకోకుండానే 6,500 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మంత్రికి నాయకులకు ఇచ్చి సో పని మొదలుపెట్టుకొని అవతల ఫడ్నవీస్ గవర్నమెంట్తో కానీ కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడకుండా ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, సో ఇద్దరు ఒకటే పార్టీ ముఖ్యమంత్రులు అయినా కూడా ఏం చేయకుండా దాన్ని ఆగం చేసి తెలంగాణకు నీళ్లు రావద్దు అనేది ఒక ప్రణాళికబద్ధంగా ప్రాణహిత చేయాలని పెట్టిండ్రు. ఎందుకంటే ప్రాణహిత నుంచి ఏదైతే తుమ్మిడిఎట్టు ఉందో తుమ్మిడిఎట్టి నుంచి ఎల్లంపల్లి రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ ఉంది, అండర్ మైన్స్ ఉన్నాయి. దాదాపు ఒక 2 లిఫ్ట్లు పెట్టాలి. అన్ని లిఫ్ట్లు పెట్టినా కూడా నీకు గొల్లపల్లి దగ్గర కావచ్చు, నీకు అసలు కుదరని అది వయబులే కాదు. కానీ వయబుల్ కానీ ప్రాజెక్టు వయబుల్ అవుతుంది అని చెప్పి నానా రోజులు కాలయాపన చేయాలని ఒక లక్ష్యంతో మొదలుపెట్టారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అక్కడ నీటి లభ్యత ఎంత, అక్కడ మునుగుడు ఎంత, అక్కడ లెక్కలు ఎంత, మొత్తం ఒక వ్యాప్కో సంస్థ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థని సర్వే చేయించి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర అద్భుతమైన ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టడం వల్లనే దాదాపుగా ఎక్కడ వంచనగిరి, ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ కేసముద్రము అక్కడి వరకు ఈరోజు SRSP 2 నీళ్ళు రావడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా, అప్పుడు ఏదైతే వరి పంట 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండే, కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాళేశ్వరం పూర్తయిన తర్వాత నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాత పెట్టుబడి సాయం రైతుకు ఇచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఎట్లయిందండి? పట్టేనైందా రాత్రి? మరి 70-60 ఏళ్ళు పరిపాలించిన ఆంధ్ర పాలకులు ఎందుకు చేయలేదు? గవే నీళ్ళు కదా, గదే గోదావరి కదా, గవే భూములు కదా అంటే ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద కన్సర్న్ లేదు. అందుగురించే కేసీఆర్ గారు నిరంతరం ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాంపోనెంట్ కాదు, 3 కాంపోనెంట్ల ద్వారా మేడిగడ్డ, సుందిల్ల, ఎల్లంపల్లికి, అంటే కరువు ఎట్లొస్తే అట్లా, నీళ్లు ఎట్లొస్తే అట్లా, నీళ్లు ఎక్కువ వస్తే ఎల్లంపల్లి, నీళ్లు ఇంకొంచెం తక్కువ వస్తే సుందిల్ల, ఇంకొంచెం తక్కువ వస్తే మేడిగడ్డ, ఇట్లా రకరకాలుగా ఒక ఎత్తుగడలతో ఆలోచనలతో నీళ్లను ఎత్తుకోవాలి, మనం తీసుకుపోవాలి. ఒక రైతులే కాదండి, దాదాపు హైదరాబాద్కు మల్లన్న సాగరు ఈరోజు ఒక 50-100 ఏళ్ళ దానిక నీకు హైదరాబాద్కు నీటు ప్రాబ్లం లేకుండా చేసిండ్రు. ఈరోజు మల్లన్న సాగర్ నీళ్ళే రేపు మొత్తం హైదరాబాద్ సిటీకి తాగునీరు, ఒకవైపు తాగునీరు కాళేశ్వరం నుంచి, ఒకవైపు సాగునీరు, మొత్తం తెలంగాణ సమాజ భూములను సస్యశ్యామలం చేసిన చరిత్ర, ఆ పంట వచ్చిన చరిత్ర. ఈరోజు కాళేశ్వరం కట్టపోతే మరి ఎక్కడి నుంచి వచ్చేటి నీళ్లు?
ఈరోజు మొన్న పోయి ఇక్కడ మన గజ్వేల్ దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టిండు ఎవరు రేవంత్ రెడ్డి. అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నా, ఎన్ని నుంచి వస్తాయని అంటున్నా. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ బాధను చూసి రైతుల కష్టాలను చూసి కేసీఆర్ గారు తెలంగాణను జీవితాన్ని మార్చాలని చూసిండు, తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలని మార్చిండ్రు. అందుగురించే కదండి పంజాబ్ హర్యానా తన్ని నెంబర్ 1 స్థానంలో ఉంది. ఒక్క వరి ఉత్పత్తే కాదు, గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1, చేపల ఉత్పత్తిలో నెంబర్ 1, ఐటీలో నెంబర్ 1. ఒక్కటా అండి చెప్పుకుంటా పోతే వందల వ్యవస్థలలో నెంబర్ 1 స్థానంలో పోయినాం. ఎట్లా పోయినా ఒట్టిగానే పోయినామా, కూర్చొని అబ్రకదబ్రా అంటే మంత్రాలు ఎత్తే పోయినామా? నిరంతరం కమిట్మెంట్గా తెలంగాణ ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి ఈరోజు కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని మోడీ చెప్పింది కదా, బీజేపీ ప్రభుత్వం చెప్పింది కదా. కానీ ఈరోజు ఏమైంది, రేవంత్ రెడ్డి ఒక్క పిల్లరు 2 పిల్లల్లో పర్రవాస్తే 2 సిమెంట్ బస్తాలు మా ఊళ్ళో మేస్త్రి తీసుకుపోయినా వేసిన కట్టగట్టి దాన్ని ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తట్టడి మట్టిది ఏమైతే అక్కడ అది ఏం జరుగుతుందో ఏం చేసిందో చెప్పబోతుంది. ఎందుకు నువ్వు రాజకీయాలు చేస్తున్నావు? అన్ని పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కూలి ఏది పర్రవాస్తే నువ్వు 4 ఇంజనీర్లు చేయాల్సిన పనిని ఇప్పటి వరకు ఎందుకు తేల్చలేదు? నువ్వు రాజకీయ కుట్ర. ఒకవైపు ఏమో గతంలో కేసీఆర్ అద్భుతంగా ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇచ్చి రైతు బంధు పెట్టుబడి ఇచ్చి అదేవిధంగా నాణ్యమైన 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి సో పండించిన పంటను కేసీఆర్ గారి దగ్గరుండి కొని ఎవ్వడు నాకెటోళ్ళు లేడు గోకెటోళ్ళు లేకుండా డైరెక్ట్ రైతులకే పైసలు పడేటట్టు చేస్తే ఈరోజు పండించిన పంట కొంటలేడు దరిద్ర ప్రభుత్వం. ఇది ఎంత బాధ అండి. కళ్ళాల పంటి రోడ్ల బట్టి ఒడ్లున్నాయంటే మొలకలు ఎత్తున్నాయి. ఈరోజు మేము ప్రతి మొలక ఎత్తిన ఒడ్డు గింజలు కొంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి మేము కేంద్రం కొంటలేదు మేము కొన. మరి నువ్వెందుకు పీకడు అనుకున్నావా? నువ్వు ఎందుకున్నావు అంటున్నా. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పరిపాలిస్తున్నావు, ఇక్కడ ఉండి సేవ చేస్తానని ఎందుకు వచ్చినావు అంటున్నా. కేంద్ర ప్రభుత్వం కొనపోతే 8 మంది 16 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏం బిక్తున్నారు అంటున్నా. వాళ్ళు ఏం చేయాలంటున్నా నేను, గడ్డి బిక్తున్నారా? ఇక్కడ పోయి కూర్చోమనండి, ఢిల్లీలో కూర్చోమనండి. ఎందుకు కొనరు? రైతు పండించిన 6 కాలం కష్టపడి పండించిన రైతు పంటను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కొనవు? బీజేపీ కాంగ్రెస్ ఎందుకు కొనవు? ఎందుకు కొనకూడదు? ఈరోజు మాట్లాడతలేరు. మేము కొనము, మేము రైతు పంట మార్పిడి ఒక్కసారే చెయ్యడు, రైతు దశల వారీగా చేస్తారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఇంకొక పంట వైపు మళ్లించడం జరిగింది, చాలా పంటల వైపు మళ్లించడం జరిగింది. సో నేనేమంటున్నా, ఇది కాకుండా ఈరోజు ఒట్టిగానే రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మూసీ రివర్ కోసం పర్మిషన్లు ఇచ్చుకుంటాయి, భూములు కబ్జాలు చేసుకుంటాయి, భూములు అమ్ముకుంటాయి. కానీ ఈరోజు రైతు పండించిన పంటను మాత్రం కొనమంటారు. ఇప్పటివరకు యూరియా లేదండి, చూస్తున్నాం. ఇగో పేపర్లలో వచ్చింది యూరియా ఒక్క నిమిషంలో ఖతం అయిపోయిందట. గతంలో 10 సంవత్సరాలు మరి ఎట్లొచ్చింది యూరియా? ఏ విధంగా పంపించడం రైతులకు? ఈరోజు ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్కు 4 బస్తాలు వేసుకురా మల్లన్న అంటే మల్లేష్ అంటే బస్తాలు వేసుకొచ్చిన చరిత్ర. ఈరోజు ఏమైంది? ఈరోజు లైన్లు పెట్టవలసి వచ్చింది, చెప్పులు పెట్టవలసి వచ్చింది, చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మార్కెట్లలో నేను పండించిన పంట కొనమని మార్కెట్లో రైతులు చనిపోతున్నారు. కేసీఆర్ మార్కెట్లో ఒక రైతు చనిపోయాడు గతంలో. నేనేమంటున్నా, పండించిన పంట కొనవు, కాళేశ్వరం గురించి మాట్లాడవు, కాళేశ్వరం గురించి వచ్చిన నీళ్ళ గురించి చెప్పవు. కానీ నువ్వు చేసింది ఏంది నాయన? ఈరోజు ఒక్కటే ప్రశ్న అండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా, మీరు ఎక్కడన్నా ఒక్క పార తట్ట మట్టి తీసినరా? ఈ 2.5 సంవత్సరాలలో ఏ ప్రాజెక్ట్ కాడనన్నా పోయి శంకుస్థాపన కాకుండా ఒక్క తట్ట పారా తీసేనన్నా కట్టిర్రా, ఒక్క సిమెంట్ ఇటుక పెట్టిర్రా? అంటే ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసమే, రైతుల కోసం కాదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడచలేదు. ఆయనకు భూములు కావాలి, ఆ భూముల వైపే ప్రయాణం. ఆ భూములను రియల్ ఎస్టేట్ చేయాలి. రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన ప్రజలు ఎన్నుకుంటే రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కోసమే ఆలోచిస్తాడు. ఉద్యమంలో వచ్చిన నాయకుడు, ఈ తెలంగాణ విముక్తి చేస్తూ వచ్చిన నాయకుడు. అందు గురించి రైతుల కోసం నిలబడ్డాడు, రైతుల కోసం కలబడ్డాడు, రైతును రాజు చేసిన చరిత్ర కేసీఆర్ గారు. రైట్ అండి. ఏదైతే నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం రైతుని రోడ్డు పాలు చేసింది, రోడ్డు మీద నిలబెట్టినటువంటి సందర్భం. ఏ విషయంలో కూడా చూసినా కూడా ప్రాజెక్టులను పడవబెట్టి కాంగ్రెస్ సర్కార్ కావాలని కాలయాపన చేస్తుంది. మిగతా రాష్ట్రాలకు లాభం చేకూర్చే రీతిలోనే నిర్ణయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రకంగా చూస్తూ ఊరుకోము తెలంగాణ సమాజం ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం.